ఐపీఎల్‌లోనే సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్. కప్‌లను కూడా అత్యధిక సార్లు గెలిచిన టీమ్‌గా నిలిచింది. అలాంటి టీంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంఐపై మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు ఓటమి ఖాయమనుకునే మ్యాచ్ల్లో కూడా ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందని, ఆ జట్టుకు ఉన్నంత లక్ మరే జట్టుకు ఉండదని అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కానీ నేరుగా ఫిక్సింగ్ అనే పదం ఉపయోగించలేదు. అయినా ముంబై ఇండియన్స్ విషయంలో జరిగిన కొన్ని అసాధారణ సంఘటనలపై అశ్విన్ కొంత అనుమానం వ్యక్తం చేశాడు. 2018 ఐపీఎల్ సీజన్లో అశ్విన్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అప్పుడు ముంబైతో జరిగిన మ్యాచ్ ను గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో ఎంఐ 13 ఓవర్లలో 80 పరుగులు చేసింది. దాంతో పేకల్లోతు కష్టాల్లో పడింది. అప్పుడే అకస్మాత్తుగా ఫ్లడ్ లైట్లు ఆగిపోయి 20 నిమిషాల బ్రేక్ వచ్చిందన్నాడు. ఆ తర్వాత ఆట తిరిగి ప్రారంభమవగానే పొలార్డ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినట్లు అశ్విన్ గుర్తు చేశాడు. ఇలాంటి సంఘటనలు తరచూ ముంబై ఇండియన్స్ కు జరుగుతూనే ఉంటాయని అతను సందేహం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ కు ఎప్పుడూ లక్ కలిసొస్తుందని, వారికి అంత అదృష్టం ఎలా కలిసి వస్తుందో తెలుసుకోవాలంటూ అశ్విన్ కామెంట్ చేశారు. అయితే అశ్విన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముంబై ఇండియన్స్ పై అశ్విన్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే అశ్విన్ మాత్రం నేరుగా ఫిక్సింగ్ అనే మాటలు మాట్లాడలేదు. కానీ అసాధారణ పరిస్థితులు రావడం, అవన్నీ ఎంఐకి కలిసి రావడంపై సందేహం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్లో 5 టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ పై ఎప్పుడూ ఫిక్సింగ్ ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఆ జట్టు విజయాన్ని తట్టుకోలేకే కొందరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తారంటూ ముంబై ఇండియన్స్ అభిమానులు తిప్పికొడుతుంటారు. ఇక తాజాగా మరోసారి అశ్విన్ సందేహిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.